బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేసింది. దాదాపు 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్కు కూడా నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఇక జార్ఖండ్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది. వాయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది. ఇక దీంతో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు. ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక వాయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని జూన్లోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇక గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్బరేలీ నుంచి భారీ విజయంతో గెలుపొందారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేసింది. దాదాపు 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్కు కూడా నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. ఇక జార్ఖండ్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది. ఇక వాయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక వాయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని జూన్లోనే కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్బరేలీ నుంచి భారీ విజయంతో గెలుపొందారు.